సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. సో ఇప్పుడు పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తాము, ఉనికే లేకుండా చేస్తాము అనేది రాజ్నాథ్ సింగ్ చెప్పిన మాట. ఒకవైపు ఏమో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉంది, ఇంకొక వైపు తెహ్రీకే తాలిబాన్ ఉంది. అంటే వాళ్లే పాకిస్తాన్ని చూసుకుంటున్నారా? మన ఆపరేషన్ 2ని సింధూర్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదంటారా? అక్కర్లేదు. మనం కూడా పాకిస్తాన్ ఏం చేస్తున్నారు, వాళ్ళ వైపు నుంచి జైషే మొహమ్మద్ కానీ ఈయన మసూద్ అజర్ వాళ్ళ అవుట్ఫిట్ కానీ వీళ్ళందరూ ఇండియన్ ముజాహిదీన్ అన్నీ వాళ్ళ దగ్గర కూడా ఒక హాఫ్ డజన్ గ్రూప్స్ ఉన్నారు. వాళ్ళందరినీ మన వైపు వాడుకుంటున్నారు. కాశ్మీర్కి వచ్చి అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు కొంతమంది పారిపోతున్నారు, కొంతమంది చంపేస్తున్నాం మన ఆర్మీ వాళ్ళు. అంతా జరుగుతుంది అన్నమాట. కానీ అదే పాలసీ మనం కూడా అడాప్ట్ చేస్తున్నాం. ఇప్పుడు బలూచిస్తాన్ మీరు ఎప్పుడు వింటారు, ఇండియన్ ఆర్మీ సపోర్టెడ్ టెర్రరిస్ట్ అని పాకిస్తాన్ స్టేట్మెంట్ ఇస్తారు. అది జాఫర్ ఎక్స్ప్రెస్ బాంబింగ్ జరిగిన తర్వాత కూడా, దాని తర్వాత అక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే బలూచిస్తాన్లో వీళ్ళు చెప్పేది ఇది. కానీ పాకిస్తాన్ మర్చిపోకూడదు, ఒక 6 నెలలు 8 నెలల ముందు పాకిస్తాన్ అండ్ ఇరాన్ బాంబింగ్ చేసుకున్నారు. వీళ్ళు వాళ్ళ మీద బాంబ్ చేస్తారు, వాళ్ళు వీళ్ళ మీద బాంబ్ చేసి 2 ఖతం చేసుకున్నారు. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ సోవియట్ యూనియన్ ఓడించడానికి ఇదే ఇరాన్, సౌదీ అరేబియా, ఇంకా చాలా ఇస్లామిక్ నేషన్స్ చాలా డబ్బులు పెట్టారు ఆఫ్ఘనిస్తాన్లో. ఇప్పుడు తాలిబాన్ వాళ్ళు చెప్పిన నంబర్ ప్రకారం వాళ్ళ దగ్గర 2 లక్షల మంది ఆర్మ్ ఫోర్సెస్ ఉన్నారు, ఇంక్లూడింగ్ పోలీస్ ఫోర్సెస్. అది కొంచెం ఎగ్జాజరేట్ చేసి ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు కావాలంటే. 1,00,000 కూడా పెద్ద నంబరే కదా. అండ్ దట్ టు నాట్ కన్వెన్షనల్ వార్, అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేస్తారు. సూసైడ్ బాంబర్స్ ఉండి ఉంటారు, ఏదైనా తయారు వాళ్ళు అట్లనే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి ఇంపాక్ట్ కావాలి. వెళ్ళి మీరు ఒక తుపాకీ తీసుకొని ఒకరిని కాల్స్తే కాదు కదా, అక్కడ వెళ్ళి సూసైడ్ బాంబింగ్ చేస్తే 100 మంది చనిపోతే బిగ్ న్యూస్ అనమాట. ఈ ప్రాబ్లం ముల్లా అమర్ కానీ వీళ్ళందరూ స్టార్ట్ చేసిన నెట్వర్క్ ఏది, దాని నడిమిట్లో హక్కానీ నెట్వర్క్ ఒకటి ఉంది పాకిస్తాన్ నుంచి ఉండే ముందు, వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. ఇదంతా కలిసి ఆఫ్ఘనిస్తాన్ని బేస్గా వాడుకొని పాకిస్తాన్ మీద దాడి చేస్తారు. దాంట్లో మన మోటివేషన్ ఉందా అంటే బహుశా ఉండొచ్చు, ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. ఇండైరెక్ట్ గా రా వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది వీ విల్ నెవర్ కమ్ టు నో, బికాజ్ రా అట్లా ఆపరేట్ చేయరు. వాళ్ళ ఆపరేట్ మెథడాలజీ డిఫరెంట్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే రేపు ఇదే తాలిబాన్ వాళ్ళు మన మీద కూడా ఒక రోజు రావచ్చు అని చెప్పి ఒక రియలైజేషన్ ఉంటుంది. పాకిస్తాన్ ఒక సెక్షన్ తీసుకొని డబ్బులు ఇచ్చి మన వైపు పంపించవచ్చు కాశ్మీర్కి. ఇన్ఫాక్ట్ అదే జరుగుతుంది అనుకున్నాం మనం. యుఎస్ పారిపోయినప్పుడు వీళ్ళందరికీ ఏం పని లేదు, అక్కడ జాబ్లెస్ అయిపోయారు. ఎవరిని చంపుతారు? చంపాల్సిన వాడు పారిపోయాడు, అక్కడ సోవియట్ వాళ్ళు పారిపోయింది, దాని తర్వాత యూఎస్ పారిపోయింది, నేటో వెళ్ళిపోయింది. ఎవరిని వెళ్ళి కొడతారు మీరు? సో పాకిస్తాన్ దొరికారు వాళ్ళకన్నమాట. సో వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఏమంటున్నారంటే, మాకు సంబంధం లేదు తెహ్రీకే తాలిబాన్తో, మీరు మీ వైపు నుంచి మా మీద దాడి చేస్తున్నా, మేము మీ వైపు మేము చేస్తాం దాడి, మమ్మల్ని బాంబ్ చేస్తే మేము కూడా చేస్తాం అని చెప్పి నిన్న రాత్రి బాంబింగ్ జరిగింది. 58 మంది చనిపోయేదని అంటున్నారు. కానీ ప్రాబ్లం అక్కడ కాదు. ప్రాబ్లం ఈజ్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ ఈజ్, వీళ్ళెళ్ళి వీళ్ళ కన్వెన్షనల్ ఫోర్సెస్ మీద దాడి చేస్తే, ఒక ఎయిర్ ఫోర్స్ బేస్ ఏదైనా ఉండొచ్చు. మనకు తెలుసు, మన పాకిస్తాన్లో వాళ్ళ పిల్లలు చదువుతున్న స్కూల్ కూడా అటాక్ చేశారు, కేడెట్ స్కూల్ అటాక్ చేశారు. వీళ్ళు చాలా బాధ అనిపించారు, చాలామంది పిల్లలు చనిపోయారు దాంట్లో. సో దే విల్ డూ ఎనీథింగ్, ఏదైనా చేస్తారు తెహ్రీకే తాలిబాన్. కానీ వాళ్ళు మీరు కంట్రోల్ చేస్తే ద ప్రాబ్లమ్ ఈజ్ అది ఇంకా అన్కంట్రోలబుల్ అయిపోతుంది. ఒక పొలిటికల్ సొల్యూషన్ కావాల్సి వస్తుంది దీనికి. పొలిటికల్ సొల్యూషన్ రావాలంటే వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి. కానీ పాకిస్తాన్కి డౌట్ ఏంటంటే, వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ ఇండియా వైపు వెళ్తున్నారు, వాళ్ళ వైపు ఒక స్లాంట్ ఉంది వాళ్ళకి, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకుంటున్నారు, వాళ్ళ దగ్గర నుంచి రోడ్లు కట్టుకుంటున్నారు. ఇదంతా చూసిన తర్వాత భారతదేశానికి కూడా అర్థమైపోయింది, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో కూడా మనకు చాలా మటుకు న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి, రేర్ ఎర్త్స్. అక్కడ మనం ఎందుకు చేసుకోకూడదు? అండ్ ఇంకోటి, బగారాం ఎయిర్ ఫోర్స్ బేస్ యుఎస్కి ఇయ్యరని చెప్పారు, ఇండియాకి ఇయ్యాలని ఎప్పుడు చెప్పలేదు కదా, మేము మీకు ఇయ్యమని చెప్పలేదు. ఎగ్జాక్ట్లీ. మనకు బగారాం ఎయిర్ ఫోర్స్ బేస్ కంట్రోల్ ఇస్తే పక్కన చైనా అక్కడి నుంచి వీ కెన్ యూజ్ దట్ అస్ లిజనింగ్ పోస్ట్ అంట ఇంగ్లీష్లో. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, చైనా వాళ్ళు ఏం చేస్తారు, దానికోసం యూఎస్ అడిగారు. వాళ్ళకి తాలిబాన్తో ప్రేమ ఏం లేదు, వాళ్ళకి బగారాం ఎయిర్ ఫోర్స్ బేస్, ఎందుకంటే దట్స్ వెరీ క్రిటికల్ అనమాట, వెరీ స్ట్రాటజిక్ ఎయిర్ ఫోర్స్ బేస్. అది వస్తే మనకు కూడా చాలా మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది దాని మీద నుంచి. సో బహుశా జరగవచ్చు రేపు 1 or 2 years ఉన్న సీక్రెట్లీ కూడా మనం అక్కడి నుంచి ఆపరేట్ చేసుకుంటాం. అది ఎవరికి తెలియదు కూడా రేపు జరిగిందో లేదనేది. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఓవరాల్గా ఇండియా వైపు ఒక స్లాంట్ ఉంది. ఆ స్లాంట్ ఇంకా మన వైపు నుంచి మంచిగా వాడుకొని, అట్ ద సేమ్ టైం కొన్ని హ్యూమన్ రైట్స్ మనం అన్నీ అడగలేము వాళ్ళ దగ్గర. మహిళలకి కాకుండా పిల్లలకి ఎడ్యుకేషన్ మేము చూసుకుంటాము భారతదేశం, మీ పిల్లల్ని
ఇండియాకి పంపించాం. చాలామంది అవుతున్నారు ఆఫ్ఘన్ స్టూడెంట్స్ ఇండియాలో. అది కాకుండా మనం స్కూల్ అక్కడ నడిపిస్తాం, కాబట్టి మహిళల టీచర్లు పంపిస్తాం. ఓకే, బట్ యూ షుడ్ నాట్ పుట్ మచ్ ఆఫ్ రెస్ట్రిక్షన్ దాని మీద అని చెప్పొచ్చు. మోడరేట్ తాలిబాన్ అక్కడ ఉంది ఒకటి. ఆ మోడరేట్ తాలిబాన్ని మీరు బయటకు తీస్తారు. అది చూసారు నిన్న. మహిళల్ని ఎప్పుడు కలవరు ఈయన ఫారిన్ మినిస్టర్. ఆలోచించండి, మన దగ్గర ఉన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో మహిళలు వచ్చి కూర్చున్నారు, అందరు కోపంతో ఉన్నారు, కానీ అడిగినప్పుడు అన్ని జవాబులు అని చెప్పేసిండు, చెప్పాల్సిందని. దాని తర్వాత క్వైట్గా వెళ్ళిపోయింది. అందులో కూడా పిల్లల చదువు గురించి అడిగారు వాళ్ళు. సో మీరు ఇరాన్ చూడండి. ఇప్పుడు ఇరాన్లో హిజాబ్ వేయకుండా మీరు యూనివర్సిటీకి వెళ్ళారు, హిజాబ్ కంపల్సరీ, మ్యూజిక్ ప్లే చేయకూడదు, సినిమాలు లేవు. ఎప్పుడైనా అడుగుతున్నారండి? మొన్న దాకా సౌదీ అరేబియా కూడా ఇదే ఉండే కదా. మొహమ్మద్ బిన్ సల్మాన్ వచ్చిన తర్వాత సౌదీ అరేబియా ఇస్ రియలీ గాన్ మోడర్న్ కంప్లీట్గా. ఆయన ఏమంటున్నారు, 2030 దాకా మేము యూరోప్ లాగా చేసేస్తామంటున్నారు సౌదీ అరేబియాని. ఆలోచించండి. అంటే ద ల్యాండ్ ఆఫ్ మెక్కా అండ్ మదీనా విల్ బికమ్ యూరోప్ అంటున్నారు ఆయన. అంత మోడర్నైజ్ చేయబోతున్నాను నేను. వాళ్ళకి అందరికీ తెలిసింది ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ అనేది ఎప్పుడు ఉండదు, ఇంకా బహుశా ఇంకొక 50 సంవత్సరాలు మ్యాక్సిమం. కొంతమందికి అయితే 20-30 సంవత్సరాలు ఫినిష్ అయిపోతుంది ఆయిల్ అంతా. దాని తర్వాత ఏం చేస్తారు? మీరు బేస్ డెవలప్ చేయాలి, ఇండస్ట్రియలైజేషన్ చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి, మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉండాలి, స్పేస్ టెక్నాలజీ ఉండాలి, మిసైల్ టెక్నాలజీ ఉండాలి. సౌదీ అరేబియా కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రేపు బహుశా ఆఫ్ఘనిస్తాన్ కూడా మనం ఇదే ఇవ్వబోతున్నాం. మేము మీకు మిసైల్స్ ఇస్తాము, మాకు డబ్బులు ఇవ్వండి. ఆ డబ్బులు కూడా మేము మీకు మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ అమ్మేసుకొని మీకు డబ్బులు ఇప్పించేస్తాం. రేర్ ఎర్త్ మినరల్స్ అనమాట. అది మనం తవ్వి అక్కడ తీసుకురావాలంటే పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే మనకి సీ రూట్ లేవు అక్కడి నుంచి. సీ రూట్ రావాలంటే మనం త్రూ ఇరాన్ రావాల్సి వస్తుంది. ఇరాన్ నుంచి వచ్చి షబార్ పోర్ట్ మీకు గుర్తుంటుంది, అది మనకి ఇచ్చి. కానీ ఇప్పుడు అది యూఎస్ అక్కడ కూడా శాంక్షన్స్ పెట్టారు. ఓవరాల్ చూస్తే ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి దగ్గరకు వస్తుంది. అది పాకిస్తాన్కి పెద్ద వరి, చాలా పెద్ద టెన్షన్ పాకిస్తాన్కి. ఎందుకంటే ఏం చేస్తారో వీళ్ళు, ఏం చేపిస్తారో వీళ్ళు భారతదేశాన్ని, అది ఇంకా భయం అనమాట. సో తెలుగులో సామెత ఉంటుంది, శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడు అనేది. కరెక్ట్. ఇంగ్లీష్లో ఉంది, యువర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్, యువర్ ఎనిమీస్ మై ఫ్రెండ్ అంటారు. ఒక విన్ విన్ సిచ్యువేషన్ ఎలా చేసుకోవాలి? డైరెక్ట్గా అయినా ఇండైరెక్ట్గా అయినా ఆఫ్ఘనిస్తాన్కి హెల్ప్ చేయడమే కాదు, పాకిస్తాన్ని దెబ్బతీయాలి. నాట్ ఓన్లీ ఆపరేషన్ సింధూర్ 2.0 కాదు, ఇలా కూడా తీయొచ్చు అనేది. కరెక్ట్. ఎందుకంటే అన్కన్వెన్షనల్ వార్ ఫైట్ చేయడంలోనే స్మార్ట్గా ఉంటాం. యుఎస్ చూడండి, ఎక్కడెక్కడ డబ్బులు పెట్టలేదు వాళ్ళు. సుదాన్లో పెట్టారు, ఆఫ్రికాలో చాలా కంట్రీస్లో అన్స్టేబుల్ చేశారు. ఈవెన్ సౌత్ ఆఫ్రికా ఇంటర్ఫియరెన్స్ ట్రై చేశారు వాళ్ళు. మన దగ్గరున్న బంగ్లాదేశ్లో చేశారు, శ్రీలంకలో ట్రై చేశారు, చాలా చోట్ల. వాళ్ళ మెయిన్ పని ఇది. ప్రాక్సీ ఏంటంటే వాళ్ళ డమ్మీ రెజీమ్స్ పెట్టుకుంటారు అక్కడ. నాచ్ రాజా నాచ్ అంటే అట్లాంటి మనిషి కావాలి వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్. ఏం చేయమంటే చేస్తాడు. మహమ్మద్ యూనిస్ అదే కదా, సేమ్ థింగ్. సో అట్లాంటి వాళ్ళు వాళ్ళకి 50 మంది కావాలి. ఆఫ్రికా కానివ్వండి, వెస్ట్ ఏషియా కానివ్వండి. వెస్ట్ ఏషియా చూడండి, ఖతార్ని ఇడా ఎయిర్ ఫోర్స్ బేస్లో, యూఎస్లో ఎయిర్ బేస్లో, పెద్ద ఎయిర్ బేస్లో ఖతారీ ఎయిర్ ఫోర్స్ చేస్తున్నారు దాన్ని. హ్యూజ్ ప్రొటెస్ట్ ఇన్ యూఎస్. హౌ కెన్ యూ అలౌ ఇస్లామిక్ రెజీమ్ టు? రేపు దే కెన్ డూ ఎనీథింగ్. ఖతార్ ఇస్ హోమ్ టు ముస్లిం బ్రదర్హుడ్, హమాస్, అల్ఖైదా, వీళ్ళందరూ అక్కడే కదా హెడ్ క్వార్టర్స్ వీళ్ళందరిది. రేపు వాళ్ళు వచ్చి హెడ్ క్వార్టర్స్ యూఎస్లో పెట్టి ప్లేన్లో తీసుకొచ్చి అక్కడ దింపుతారు యూఎస్లో వీళ్ళందరినీ మళ్ళీ ఇంకో 9/11 చేయడానికి. సో యూఎస్ ఆల్సో ఇస్ వెరీ డేంజరస్ పొజిషన్. వాళ్ళు అక్కడిక్కడ ఆడుకుంటున్నారు గేమ్, కానీ ఏదో ఒక రోజు ఇదే బస్మాస్తో తీసుకొచ్చి యూఎస్ తల మీద కూడా పడతారు. ఆ రోజు తెలిసిపోతుంది. దట్ ఈస్ వై మన వైపు నుంచి చూడండి, వీ హ్యావ్ నాట్ రికగ్నైజ్ తాలిబాన్ టిల్ డేట్. ఒఫిషియలీ డిప్లొమాటిక్లీ మనం రికగ్నైజ్ చేయలేదు, కానీ మనం చాలా క్లోజ్గా వాళ్ళతో వర్క్ చేస్తాం. బయట చెప్పట్లేదు. జరిగిందేమో దాన్ని 5% బయటకు వస్తుంది అంతే. మిగతా 90% ఇట్ విల్ బి హిడెన్ ఫ్రమ్ ద పబ్లిక్ వ్యూ అనమాట. స్కూల్ కడతారు, బస్ స్టాండ్లు కడతారు, ఇది ఏం చెప్తారు, పార్లమెంట్ కట్టాం, హాస్పిటల్, అదన్నీ పబ్లిక్ ఐలో ఉంటుంది. అది కాకుండా అండర్ ద రాడార్ చాలా ఉంటుంది అన్నమాట. ఎస్పెషల్లీ డిఫెన్స్, అక్కడే వాళ్ళకి మోడర్నైజేషన్ కావాలి. వాళ్ళకి మోడర్నైజేషన్ కావాలంటే వాళ్ళు డబ్బులు ఇస్తే మనం చేస్తాం. నో ఫ్రీ వర్క్, సింపుల్ యాజ్ దట్. సో దానికి మోదీ గవర్నమెంట్ పనిచేస్తున్నారు. డెఫినెట్గా ఒక 5-6 సంవత్సరాల తర్వాత దీని రిజల్ట్స్ మళ్ళీ బయటకు వస్తుంది. అప్పుడు మనం ఏం చేశారని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ వచ్చేస్తాం. సో ఆఫ్ లేట్ అయితే ఒక నమ్మదగినటువంటి మిత్రుడిగా భావిస్తోంది ఆఫ్ఘనిస్తాన్ భారతదేశాన్ని. డెఫినెట్గా వాళ్ళకి చాయిస్ లేదు. పాకిస్తాన్ దగ్గర వెళ్ళలేరు, ఇరాన్ దగ్గర వెళ్ళలేరు, భయపడతారు వీళ్ళందరూ. శాంక్షన్స్ పెడతారు కదా యూఎస్ అని. ఈవెన్ ముస్లిం దేశాలు అయినప్పటికీ కూడా రారు, ఎవ్వరు రారు. ఒక టైంలో అదే చెప్పాను మీకు, సౌదీ అరేబియా కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, ఖతార్, వీళ్ళందరూ ఫండ్ చేశారు వీళ్ళని డబ్బులు ఇచ్చి. అదే తాలిబాన్ ఇప్పుడు ఎవరు ఇంగ్లీష్లో అంటారు, నోబడీ ఈస్ టచింగ్ ద విత్ ద బాచ్ పోల్ ఆల్సో.
సో మాకు దగ్గర కూడా రావద్దు అంటున్నారు వీళ్ళని. అప్పుడు కూడా భారతదేశానికి వచ్చారు వాళ్ళ ఫారెన్ మినిస్టర్. శ్రీలంకకి వెళ్ళలేదు, పాకిస్తాన్కి వెళ్ళలేదు, మన దగ్గరకు వచ్చారు. దట్ ఈస్ అ మేజర్ డిఫరెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.